Hello, I'm Dr. Shruti Batula, consultant pediatric ophthalmologist and squint surgeon, head at Myopia Clinic at American Laser Eye Hospitals, Madinaguda, Hyderabad. ఈ రోజు మనము పిల్లల్లో వచ్చే మెల్లకన్ను గురించి మాట్లాడుకుందాం. సో ఈ మెల్లకన్ను అనేది చాలా మంది అదృష్టం అనుకుంటారు. ఇది నిజంగా అదృష్టమా? దీనివల్ల కంటికి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు మనము డిస్కస్ చేద్దాము. సో పిల్లల్లో మెల్లకన్ను ఏ వయసులో అయినా రావచ్చండి. పుట్టిన పిల్లల నుండి 18-20 ఇయర్స్ పిల్లల వరకు అండ్ ఈవెన్ అడల్ట్స్లో 20 ఇయర్స్ దాటిపోయిన అడల్ట్స్లో కూడా మెల్లకన్ను వచ్చే అవకాశం ఉంది. కానీ ఈరోజు మనం ఎస్పెషలీ పిల్లల్లో వచ్చే మెల్లకన్ను ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. సో పుట్టుకతోటి వచ్చే మెల్లకన్నుకి మనము 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏ కన్ను అయితే మెల్లలో ఉంటుందో ఆ కన్నుకి కంటి చూపు అనేది క్రమక్రమంగా తగ్గిపోయి ఆ బ్రెయిన్లో జరిగే న్యూరల్ కనెక్షన్స్ అనేవి పర్మనెంట్గా చేంజ్ అయిపోతాయి. దానివల్ల 1 ఇయర్ తర్వాత ఒకవేళ మనము డిలే చేసామనుకోండి ఆ కంట్లో చూపు పర్మనెంట్గా లాస్ అయ్యే అవకాశం ఉంది. సో పుట్టుకతోటి వచ్చే మెల్లకన్నుకి 1 ఇయర్ లోపే సర్జరీ చేయడం చాలా ఇంపార్టెంట్. పెరిగే వయసులో వచ్చే మెల్లకన్ను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడికి 2-3 ఇయర్స్ తర్వాత మెల్లకన్ను స్టార్ట్ అయిందనుకోండి, సో ఇటువంటి పిల్లలకి మనకు ఎందుకు వచ్చింది అనేది మనము దానికి కొన్ని పరీక్షలు చేస్తాము. కొంతమంది పిల్లలకు జస్ట్ గ్లాస్ పవర్ అంటే అద్దాలు పెట్టకపోవడం వల్ల మెల్లకన్ను స్టార్ట్ అవుతుంది. ఇటువంటి పిల్లలకి మనము అద్దాలు ఇచ్చేస్తే మెల్లకన్ను అనేది సరి అయిపోతుంది. మరి కొంతమంది పిల్లలకి కంటి నరం ప్రాబ్లమ్స్ లేకుంటే కంట్లో స్ట్రక్చరల్గా ఏమైనా చేంజెస్ జరగడం వల్ల ఆర్ బ్రెయిన్లో అంటే మెదడులో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మెల్లకన్ను రావచ్చు. ఇటువంటి పిల్లలకి మనము బ్రెయిన్ స్కాన్ చేయవలసి వస్తుంది, కంటి రిలేటెడ్ కొన్ని స్కాన్స్ చేయవలసి వస్తుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చాక మెల్లకన్ను సరి అయ్యే ఛాన్స్ ఉంది. కొంతమంది పిల్లలకి ట్రామా అంటే ఏమైనా దెబ్బ తగిలినా కానీ రోడ్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు నరం దెబ్బ తిన్నప్పుడు మెల్లకన్ను వచ్చే ఛాన్స్ ఉంది. ఇటువంటి పిల్లలకి డబల్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఇటువంటప్పుడు ఫస్ట్ మనము కొన్ని ఎక్సర్సైజెస్ ఇచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. ఎక్సర్సైజెస్ తోటి తగ్గనప్పుడు వీ గివ్ సమ్ స్పెషల్ ప్రిజం గ్లాసెస్. ఈ వీటితోటి డబుల్ విజన్ అనేది కరెక్ట్ అవుతుంది అండ్ టెంపరీగా మనము మెల్లకన్నుకి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. సో ఈ ఎక్సర్సైజెస్ ప్రిజం గ్లాసెస్ ఇచ్చాక కూడా మెల్లకన్ను సరి అవ్వకపోతే దెన్ అప్పుడు మనము సర్జరీకి వెళ్తాము. మెల్లకన్ను వస్తే ప్రాబ్లం ఏంటి? చాలామంది అనుకుంటారు మెల్లకన్ను అంటే అదృష్టం అని. మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు. సో ఈ 2 ఐస్ ఒక సిస్టమ్ లాగా పనిచేసి ఒక క్లియర్ 3D ఇమేజ్ ఫామ్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఒక కన్ను మెల్లలోకి వెళ్ళిపోతుందో కంటి చూపు తగ్గిపోయి ఆ కన్ను అనేది లేజీ ఐ, మెడికల్ టర్మ్స్లో అంబ్లియోపియా అంటాము. అంటే ఈ కన్నుకి చూపు అనేది క్రమక్రమంగా తగ్గిపోయి పర్మనెంట్ విజన్ లాస్ అయిపోతుంది. సో ఇటువంటి పిల్లలు ఓన్లీ ఒకటే కన్ను యూజ్ చేస్తారు. అండ్ అది కాకుండా చూపు తగ్గడమే కాకుండా స్కూల్లో ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ మెల్లకన్ను ఉంది అని ఏడిపిస్తూ ఉంటారు. సో మానసికంగా కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మెల్లకన్ను అనేది అదృష్టం కాదండి, ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మనకి అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్లో మెల్లకన్నుకి కావాల్సిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, ఎక్సర్సైజెస్, ప్రిజం గ్లాసెస్ అండ్ సర్జరీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మీ పిల్లలకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ మెల్లకన్ను గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా దాని ట్రీట్మెంట్ గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా తప్పకుండా విజిట్ చేయాలి. థ్యాంక్ యూ.